హాయ్ అండి. వెల్కమ్ టు దివ్యాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఆలూ బ్రెడ్ రోల్. మనం ముందుగా ఉడకపెట్టిన బంగాళదుంపని తీసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత కొన్ని ఉల్లిపాయలు, అలాగే తరిగిన పచ్చిమిర్చి, అలాగే కొంచెం అల్లం. అది ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతేనే వేసుకోండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని, ఉంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి, బావుంటుంది స్పైసీ తినేవారికి. అలాగే కొద్దిగా జీలకర్ర, కొంచెం తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని, ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక స్పూన్ గరం మసాలా. ఈ 3 వేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. ఇలాగా నేను చూపిస్తాను. సో, ఇలాగ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఆ మిశ్రమాన్ని బాగా కలపండి. ఎలాంటి వాటర్ యాడ్ చేయొద్దు అందులో. ఆ తర్వాత మనం ఒక బ్రెడ్‌ని తీసుకొని సైడ్స్ కట్ చేసుకోవాలండి. కట్ చేసి ఇలాగ మనం చపాతీ కర్రతో రోల్ చేస్తే అది సన్నగా అవుతుంది. ఈ విధంగా ఏంటంటే మనం ఫ్రై చేసినప్పుడు బాగా ఫ్రై అవ్వడానికి హెల్ప్ అవుతుందనమాట. ఇలా రోల్ చేసుకున్న బ్రెడ్‌లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని పెట్టి వాటర్‌తో తడుపుకుంటూ రోల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఎందుకంటే అది విడిపోకుండా టైట్‌గా ఉంటుంది. సో, నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలాగ మీరు నొక్కి టైట్‌గా రోల్స్ చేసుకోవాలి. మీరు ఎన్ని కావాలంటే అన్ని చేసుకొని ముందుగా ఇలాగ తయారు చేసుకున్న రోల్స్‌ని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత మరొక పాత్ర తీసుకొని ఐదర్ కార్న్ ఫ్లోర్ లేదంటే కొంచెం మైదా యేసుకొని, అందులో తర్వాత కొంచెం చిటికెడ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని, ఆ తర్వాత కొత్తిమీర, అలాగే కొంచెం చిటికెడు ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని, మీరు ఇది నువ్వులు అనేది కూడా ఆప్షన్ అండి. నువ్వులు వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. లేదు తినము అనంటే తీసేయొచ్చు. వాటర్ యేసుకొని ఇలాగా నేను చూపించే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఎక్స్‌ట్రాగా తీసుకున్న బ్రెడ్‌ని తీసుకొని మీరు కొంచెం పౌడర్ చేసుకొని సెపరేట్ బౌల్‌లో ఇలాగ ఇప్పుడు చూపిస్తున్న విధానంలో బ్రెడ్ పౌడర్‌ని కూడా ప్రిపేర్ చేసుకొని ఉంచండి. ఆ తర్వాత ఈ 3 పక్కన పెట్టుకొని ముందుగా మనం తయారు చేసుకున్న రోల్స్‌ని ఆ వాటర్‌లో డిప్ చేయాలండి. లైట్‌గా డిప్ చేస్తే సరిపోతుంది. ఆ డిప్ చేసిన దాన్ని బ్రెడ్ పౌడర్‌లో మళ్ళీ ఒకసారి రోల్ చేసి, బాగా కాగిన నూనెలో మనం ఏ విధంగా అయితే డీప్ ఫ్రై చేస్తామో అలాగా మనం వేసేసుకోవడమే. చేసిన రోల్స్ అన్నీ ఒకటి ఒకటి వేసేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇంట్లో హాట్ తినేవాళ్ళుంటే బాగా ఇష్టపడే స్నాక్ ఇది. మీరు చూస్తున్నారుగా ఇలాగ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టుకోవడమేనండి. అంతేనండి. మనం ఇంతవరకు మాట్లాడుకున్న ఆలూ రోల్ ఫ్రై తయారీ అయిపోయింది. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.